సేమ్ ఎస్సీఓ కూడా అలాంటిదని నేను చెప్పను, కానీ ఇంచుమించు అలాంటిదే. ఎస్సీఓలో ప్రధానంగా 10 దేశాల సభ్యత్వం పొంది ఉన్నాయి. ఇండియా, చైనా, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, బెలారస్. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏసియాలో శాంతిని నెలకొల్పడం. ప్రధాన ఎజెండా దేశ భద్రత, టెర్రరిజంని కౌంటర్ చేయడం, కరసికట్టగా ఉగ్రవాదంపై పోరాడి సమూలంగా నిర్మూలించడం. ఇరు దేశాల మధ్య ట్రేడ్ ఒప్పందాలు, ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, ఎనర్జీ కొలాబరేషన్స్, మిలిటరీ ఒప్పందాలు, సభ్య దేశాల సమన్వయంతో మిలిటరీ ఎక్సర్సైజెస్, డిఫెన్స్ ట్రైనింగ్స్, సరిహద్దుల్లో సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా సమన్వయంతో సార్ట్అవుట్ చేసుకోవడం, కల్చరల్స్ ఇంటరాక్షన్స్ ప్రమోట్ చేయడం, టూరిజంని డెవలప్ చేయడం, ప్రమోట్ చేయడం వంటి దీని ముఖ్య ఉద్దేశాలు. బేసిక్గా ఏంటంటే వీటికి సంబంధించిన మీటింగ్స్ అంటే జాయింట్ కమిటీ మీటింగ్స్ అంటారు, త్రూ అవుట్ ఇయర్ జరుగుతుంటాయి. బట్ ఏదైనా కీ డిసిజన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ ఎస్సీఓలో ఏదైతే దేశాలు సభ్యత్వం పొంది ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అంటే డిఫెన్స్ మినిస్టర్స్,